అప్పుని కిడ్నాప్ చేసిన రుద్రాని మినిస్టర్ సహాయంతో అప్పుని కాపాడిన కావ్యరాజ్ రుద్రాని చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన ధాన్యలక్ష్మి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే ఆస్తి విషయంలో ధాన్యలక్ష్మి ట్రస్ట్ పెట్టడానికి లేదు, తన కొడుకు అన్యాయం చేయడానికి లేదని చెప్పి గొడవ చేస్తుంది. కళ్యాణ ఆస్తి సగం ఆస్తి వాళ్ళకి ఇచ్చేయాలి, మిగిలిన ఆస్తిలోనే మన ఆస్తిలోనే మనం ట్రస్ట్ పెడతామని కావ్యరాజు నిర్ణయించుకుంటారు. ఇక ఈ విషయంగా ఇక్కడ కళ్యాణ అప్పుల మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకునేసరికి రుద్రాణి అయితే ఖచ్చితంగా ఇందులో ఉందని తెలుస్తుంది. కాకపోతే తన విషయాన్ని ఇప్పుడు పక్కన పెడితే ఈ ఆస్తి గొడవలు ఏంటో నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అప్పు ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగానే ఇక ఇక్కడ అప్పుకి విషయం తెలిసిందని తెలుసుకున్న ఇంట్లో రుద్రాణి అలాగే రాహుల్ రేఖ చర్చ పెట్టుకుంటారు. ఎట్టి పరిస్థితిలోని కూడా నా జోలికి ఆ కావ్య వచ్చిందంటే దాన్ని ఈసారి విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అప్పుని కిడ్నాప్ చేసి ఆ నేరాన్ని ఆ కావ్య మీద తోసేసి ఇక ధాన్యలక్ష్మికి ఆ కుటుంబానికి మధ్య చిచ్చు పెడతాను. అప్పుడు కదా ఆ కుటుంబంలో అసలైన సమస్యలు మొదలవుతాయి. అప్పుడు ఆస్తి గొడవలు మొదలవుతాయి. అప్పుడు మిగిలిన ఆస్తి మొత్తం మన పేరు మీదకి వచ్చేస్తుంది. ఇక ఈ రుద్రాణి వేసే ప్లాన్ ఇదే. ఈ రుద్రాణి వేసిన ప్లాను ఇక ఎట్టి పరిస్థితిలోని ఫెయిల్ అవ్వడానికి లేదు. ఎవరి ప్రాణం పోయినా సరే నేను లెక్క చేయను అని చెప్పి నిర్ణయించేసుకుంటుంది రుద్రాణి. అయితే ఇక ధాన్యలక్ష్మి అయితే ఇక్కడ అప్పు అలాగే కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఆస్తి విషయంలో మీరు మాకు ఆస్తి వద్దు, ట్రస్ట్ పెట్టండి అనడానికి లేదు. మీకు ఆస్తి అవసరం, ఆస్తి ఉండాలి. అంతేకాని ఆస్తి విషయంలో మీరు మాకు వద్దు, మీరేం చేసినా మీరు చేసిందే కరెక్ట్ అని అంటే మాత్రం నేను ఊరుకునేది లేదు. నా కొడుకుకి కోడలికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. అక్కడ ఉంది మీ అక్కే కదని నువ్వు ఒప్పుకుంటే మాత్రం నిన్ను క్షమించను అంటూ అప్పు మీద సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటిది కూచి, ఆస్తి గొడవలు ఏంటో నాకు అర్థం కావడం లేదు. నువ్వేం కంగారు పడుకో, అంతా అన్నయ్య వదిన చూసుకుంటారు. వాళ్ళకి అమ్మని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు. అమ్మ కోపం అలానే ఉంటుంది. ఇన్ని రోజులు అమ్మ కోపాన్ని వదిన భరిస్తూనే వచ్చింది, అలాగే అమ్మని మార్చుకుంటూనే వచ్చింది. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా అమ్మని వదిన మారుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. కళ్యాణికి ఆ విషయాన్ని అయితే పక్కన పెట్టేస్తారు. ఇక ఇక్కడ చూస్తే రుద్రాణిపై ఉన్న అనుమానాన్ని కావ్య దగ్గర వ్యక్తం చేస్తుంది. కావ్య రాజ్కి అప్పుడు డౌట్ వస్తుంది. ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడ రుద్రాణి కనిపించలేదు. కానీ అక్కడ మినిస్టర్ పక్క చూపులు చూడడం అయితే గమనిస్తారు. ఇదంతా కూడా అప్పుడు కావ్యకి గుర్తుకొస్తుంది. అలా గుర్తుకొచ్చిన కావ్య అయితే ఖచ్చితంగా రుద్రాణి హస్తం ఉంది, నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక ఈ రుద్రాణిని ఇలా వదిలేస్తే మన కుటుంబాన్ని ఎంత దూరమైనా తీసుకువెళ్ళి నాశనం చేయడానికి వెనకాడదు. అందుకనే శత్రువుని ముందుగానే జయించాలి. ఆ శత్రువుని మనం మన జోలికి రాకుండా చేసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించుకుని రుద్రాణికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఈసారి నా కుటుంబం జోలికి, నా పిల్లల జోలికి, ఎవరి జోలికి వచ్చినా నిన్ను చంపేస్తాను అంటూ రుద్రానికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. నాకు తెలిసే నువ్వు నా జోలికి వస్తావని. ఇక నేనిచ్చేది నీకెలా ఉంటుందో చూడు, నేనివ్వబోయే ట్విస్ట్ నీకు దిమ్మ తిరిగిపోతుంది అని చెప్పేసి రుద్రాణి ప్లాన్ చేసుకుని అప్పుని కిడ్నాప్ చేయించేస్తుంది తన రౌడీలతో. తను ఒక పోలీస్ ఆఫీసరే, కానీ ప్రస్తుతం ఇప్పుడు ప్రొటెక్షన్ లేదు. ప్రస్తుతం తను ప్రెగ్నెంట్ కాబట్టి తనని చూసుకోవడానికి కళ్యాణ్ ఉంటాడు. కానీ అప్పు ఒక చిన్న పని మీద బయటికి రావడం, కళ్యాణ్ అప్పుడే బయటకు వెళ్ళడం జరగడంతో అప్పుని కిడ్నాప్ చేసేస్తుంది రుద్రాణి. అప్పుని కిడ్నాప్ చేయడంతో ఇక అందరూ కూడా కంగారు పడతాడు. కళ్యాణ్ కూడా టెన్షన్ పడిపోతూ అప్పు ఎక్కడికి వెళ్ళిందని వెతుక్కుంటూ ఉంటాడు. ఈలోగానే కావ్యకి, రాజ్కి, ఇంట్లో వాళ్ళందరూ కూడా చెప్పడంతో అందరూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు అప్పు గురించి. రాజ్ అప్పు ఎక్కడుందో చూడరా, అసలే తను ప్రెగ్నెంటు, తనకి రేపో మాపో డెలివరీ కూడా జరగబోతుంది. నా కోడల్ని కాపాడు రాజు, కావ్య నీ చెల్లెల్ని కాపాడుకో అని చెప్పి అప్పుడు ధాన్యలక్ష్మి వాళ్ళని ప్రాధేయపడ్డం మొదలు పెడుతుంది. లేదు, అప్పు మీకు కోడలు మాత్రమే కాదు, నాకు చెల్లెలు, అయినా ఈ ఇంటి కోడలు కూడా.
అలాంటి అప్పుని మేము ఎలా వదిలేస్తాం, అప్పు మా ప్రాణం, అలాగే కళ్యాణ్ అప్పు మాకు వేరు కాదు అని చెప్పేసి వాళ్ళను వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పు మిస్ అయ్యింది అన్న విషయం తెలుసుకున్న మినిస్టర్ రుద్రాణి దగ్గరకు వచ్చి నిలదీస్తాడు. రుద్రాణి భయపడుతూ ఉంటుంది, కాకపోతే నిజాన్ని మాత్రం బయట పెట్టదు. నాకేం తెలియదు మినిస్టర్ గారు, మీరు నన్ను అనుమానిస్తున్నారేంటి, వాళ్ళకి ఇంకా ఎంతమంది శత్రువులు ఉన్నారో అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ నిజాన్ని చెప్పదు. కానీ రుద్రాణి కళ్ళల్లో బెణుకుని భయాన్ని గమనించిన మినిస్టరు అప్పు విషయంలో రుద్రాణి హస్తం ఉందని డౌట్ పడి రుద్రాణి విషయంలో ప్రతిదీ అబ్జర్వేషన్లో పెడతాడు. రుద్రాణికి వచ్చిన కాల్ని కనిపెట్టి రుద్రాణియే అప్పుని కిడ్నాప్ చేయించిందన్న విషయాన్ని తెలుసుకుని ఇక రాజు కావ్యకి ఏదో రూపంగా సహాయం చేసి రుణం తీర్చుకోవాలి అనుకుంటున్న మినిస్టర్కి అవకాశం దొరుకుతుంది. ఇక ఎవరో కాదు కిడ్నాప్ చేసింది రుద్రాణియే, పలానా చోట అప్పు ఉంది, ముందు అక్కడికి వెళ్ళి అప్పుని కాపాడండి, ఆ తర్వాత రుద్రాణి గురించి ఆలోచించండి, ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మీ ఇంట్లో జరుగుతున్న ప్రతి అనర్థానికి కారణం రుద్రాణియే. ఆ రుద్రాణి మీతో పగతో రగిలిపోతుంది. అందుకనే ఇక రుద్రాణియే ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీకు కష్టాలు తీసుకొచ్చి మీ కుటుంబాలని దూరం చేసి ఆస్తిని సొంతం చేసుకోవాలని కుట్ర చేస్తుంది. పాప విషయంలో నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి మీ పాపని కిడ్నాప్ చేసేలా చేసింది కూడా ఆ రుద్రాణి అని అప్పుడు నిజం బయట పెట్టేస్తాడు. ఇక మినిస్టర్ అయితే అలా ఎప్పుడైతే నిజం బయట పెడతాడో ముందు వెళ్ళి అప్పుని కాపాడడానికి వెళ్ళి అప్పు పరిస్థితి చూసి గబగబా రాజు కావ్య అప్పుని కాపాడతారు. ఇక అప్పుకి ఎలాంటి ప్రమాదం లేదు, అప్పు క్షేమంగానే ఉంది, కానీ ఆ రుద్రాణిని మాత్రం వదిలిపెట్టడానికి లేదని చెప్పేసి కావ్య చెప్తుంది. ఇంట్లో కూడా దీనంతటికీ కారణం రుద్రాణి అని తెలిసిపోతుంది. రేఖ రాహుల్ షాక్ అయిపోతారు. మామ్ అడ్డంగా దొరికిపోయింది, ఆ మినిస్టర్ని మామ్ గుర్తించలేకపోయింది, ఆ మినిస్టర్ ఏం చెయ్యడు అనుకుంది. కానీ రాజు కావ్యుల దగ్గర మెప్పు పొందడం కోసం, వాళ్లకు సహాయం చేయడం కోసం మినిస్టర్ అయితే మామ్ని కనిపెట్టి నిజం బయట పెట్టేశాడు. ఇక మామ్ని ఎవ్వరూ కాపాడలేరు, ఇప్పుడు ఎలా అని చెప్పేసి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. ఈలోగానే దాన్ని వదిలిపెట్టను, కావ్య బిడ్డ విషయంలో ఇక ఏదో జరగబోతుందని, వాళ్ళ బిడ్డ కోసం అప్పుని ప్రమాదంలో పెడతారని నాకు ఎక్కించి నాకు ఫోన్ చేసింది కూడా ఆ రుద్రాణియే. కానీ ఇప్పటికీ కూడా నేను ఆ రుద్రాణి మాటలు విని తప్పు చేశాను. ఈరోజు నిండు చూలాలైన నా కోడలు జోలికే వచ్చింది, నేను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి రుద్రాణి ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళేసరికి రుద్రాణి దాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. అలా మూలలో ఉన్న రుద్రాణిని బయటికి లాక్కొచ్చి చెంప పగలగొట్టి, బయట ఉంటే నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ కుట్రల మీద కుట్రలు చేస్తూనే ఉంటావు, నా కోడలు పోలీస్ ఆఫీసర్, ఆ విషయాన్ని నువ్వెందుకు మర్చిపోయావు, పోలీస్ ఆఫీసర్ జోలికి సామాన్యులు ఎవరైనా వస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందన్నది నీ ఊహకి కూడా అందదనుకుంటా, ఎందుకంటే నీకు ఇలాంటివి తప్ప అలాంటి విషయాలు ఎలా తెలుస్తాయి, రేపొద్దున నీ భవిష్యత్ ఏంటని నువ్వు ఆలోచించుకోలేదు. కానీ ఇక నీకు జైలు ఊచలే గ్రతి, ఇక నా కోడలు తలుచుకుంది కాబట్టి ఇక నువ్వు బయట ఉండవు, బయట ప్రపంచాన్ని కూడా చూడకుండా చేస్తుంది, కాబట్టి ఇక నీకు జైలే కరెక్ట్ అని చెప్పేసి చెంప పగలగొట్టి ఇక నుంచి నువ్వు జైల్లో ఉండబోతున్నావంటూ రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ధాన్యలక్ష్మి. ఆ కుటుంబం అంతా కూడా ఊహించని షాక్ ఇస్తారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో రుద్రానికి ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.